యాక్షన్. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఈ మధ్య అస్సోం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు షాక్ అయ్యారు. గతం చైనా అనుసరించిన జనాభా పాలసీని తలపించేలా అస్సోం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ మేరకు ఇక నుంచి 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న దంపతులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. అంతేకాదు మైనార్టీ తీరకుండానే వివాహం చేసుకునేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం నాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమం, మాతా శిశు మరణాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పాలసీని రూపొందించినట్లుగా హేమంత్ బిశ్వ శర్మ తెలిపారు. అయితే అస్సోం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విమర్శలు కూడా భారీ ఎత్తున వచ్చాయి. రాష్ట్రంలో బెంగాలీ ముస్లింల జనాభాను తగ్గించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ బలంగా వినిపిస్తున్నాయి. ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే కాక ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త నిబంధన వర్తించనుంది. రాష్ట్రంలో సబ్సిడీ కింద ఇస్తున్న ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీ వంటి పథకాలకు 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు అనర్హులవుతారు. నిబంధన ప్రకారం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వారికి అవకాశం ఉండదు. అస్సోం ప్రస్తుత జనాభా 3.12 కోట్లు కాగా 2011తో పోల్చితే 1 కోటి జనాభా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ వర్తింపచేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. జూలై వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఆ తర్వాత దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇక జనాభాను తగ్గించే ప్రపోజల్స్ ఎన్ని ముందుకు వస్తాయో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.